షార్ట్ ఫిల్మ్ నుంచి సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కిరణ్ అబ్బవరం. తొలి చిత్రం రాజావారు రాణివారుతో హిట్ అందుకున్న అతడు ఆ తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపంతోనూ మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ కావడంతో అతడి మీద విపరీతమైన నెగిటివిటీ పెరిగిపోయింది. నెటిజన్లు అతడిని ఓ కామెడీ పీస్ లాగా చూడటం మొదలుపెట్టారు. ఇక అవమానాలు భరిస్తూనే సినిమాలు చేసుకుంటూ వెళ్లిన కిరణ్ కా మూవీతో కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ మూవీ హిట్ కాకపోతే సినిమాలు చేయడమే మానేస్తానంటూ పెద్ద సవాలు కూడా చేసి తన మాట నిలబెట్టుకున్నారు. ఇక కా సినిమాతో కిరణ్ అబ్బవరం మీద ఉన్న నెగటివిటీ మొత్తం పోయి చాలా మంది తనకి ఫ్యాన్స్ గా మారిపోయారు. అయితే ఆ తర్వాత చేసిన దిల్ రుబా మూవీ మళ్ళీ నిరాశపరిచింది. ఈ నేపథ్యంలోనే మరొకసారి తన సత్తా నిరూపించుకునేందుకు కే ర్యాంప్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రానికి జైన్స్ నాని దర్శకత్వం వహించగా హాస్య మూవీస్ రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్ మీద రాజేష్ దండ శివబొమ్మకి సంయుక్తంగా నిర్మించారు. యుక్తి తరేజా హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఓవర్సీస్ తో పాటు పలు చోట్ల ఫస్ట్ డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. ఇక మూవీ రివ్యూ విషయానికి వస్తే కిరణ్ అబ్బవరం మాస్ ఎంట్రీ అదిరిపోయిందని, అతడి యాక్టింగ్ చాలా ఎనర్జెటిక్ గా ఉందని చూసిన వారు ట్వీట్లు చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ సూపర్ గా ఉందని అంటున్నారు. ఇక కే ర్యాంప్ టైటిల్ కార్డ్ అదిరిపోయిందని, మొత్తానికి కిరణ్ అబ్బవరం నుంచి ఎలాంటి సినిమా ఆశిస్తారో కే ర్యాంప్ అచ్చం అలాగే ఉందని కామెంట్లు చేస్తున్నారు. కిరణ్ అబ్బవరం వన్ మ్యాన్ షో చూపించాడని, మాస్ ఆడియన్స్ కి అయితే కన్నుల పండుగగా ఉందని అంటున్నారు. ఇంటర్వెల్ సీన్ హిలేరియస్ గా ఉందని, ఇక సెకండ్ హాఫ్ లో వెన్నెల కిషోర్ ఎంట్రీతో సినిమా ఒక రేంజ్ కి వెళ్లిపోయిందని ఒక నెటిజన్ ట్వీట్ చేశాడు. చివరి 20 నిమిషాలైతే ఫుల్ ఎమోషన్స్ తో ఏడిపించేశారని, మొత్తానికి కిరణ్ అబ్బవరం కే ర్యాంప్ తో డిస్టింక్షన్ లో పాస్ అయ్యాడని ట్వీట్లు చేస్తున్నారు. ఇక కిరణ్ అబ్బవరం కామెడీ టైమింగ్ అదిరిపోయిందని అంటున్నారు. ఇక ఈ వీకెండ్ కి మంచి సినిమా సెట్ అయిందని, ఈ దీపావళి విన్నర్ కిరణ్ అబ్బవరం అన్న అంటూ మరొక నెటిజన్ ట్వీట్ చేశాడు. ఓవరాల్ గా చూసుకుంటే హిలేరియస్ కామెడీతో కిరణ్ అబ్బవరం అండ్ టీం ప్రేక్షకుల్ని బాగా నవ్వించారని, ఈ పండక్కి ఖచ్చితంగా చూడొచ్చని మాట్లాడుకుంటున్నారు.